సో పెరుగు వేడి మజ్జిగ చలువ. ఎందుకు అంటే దట్ చిలకడం ఏదైతే ప్రాసెస్ మనం చేస్తామో ఆ చిలికే ప్రాసెస్లో ఏదైతే ఫ్యాట్ మాలిక్యూల్స్ బాండ్స్ ఉన్నాయో ఆ బాండ్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఆ బ్రేక్ డౌన్ చేసినప్పుడు నీకు లైట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో బాడీలో అబ్జర్షన్ తగ్గుతుంది అనమాట. ఇది మెయిన్ థింగ్. మనకి అలా చిలికి అది తయారు చేసినప్పుడు అది లైట్ అయ్యి డైజెషన్కి ఈజీ అవుతుంది. అదే పెరుగుగా తీసుకున్నప్పుడు దాంట్లో వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది, ప్యాక్డ్ సెల్స్ లాగా ఉంటాయి. సో అది ఉన్నప్పుడు మనకి అది హెవీగా అయిపోతుంది. సో అందుకే మజ్జిగ ఈజ్ గుడ్. అండ్ వాటర్ని ఎట్లో ఒకట్లా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నప్పుడు మజ్జిగ తాగితే ఎక్కువ నీళ్ళు తాగుతావు. పెరుగు తింటే పెరుగు తిన్న తర్వాత తీసుకునే క్వాంటిటీ తగ్గిపోతుంది కదా, అట్లా. అండ్ ఇంకొకటి జనరల్గా మజ్జిగే తాగాల ఇంకేమన్నా తాగచ్చా అంటూ ఉంటారు. మంచిగా ఫ్లేవర్డ్ వాటర్ కూడా యూజ్ చేస్తున్నారు కదా, అది కూడా మంచిదే. అండ్ మింట్ వాటర్ కానీ ఉట్టిగా నీళ్ళు తాగాలంటే వామిటింగ్ వస్తుంది మేడం అంటారు. నాకు చాలా మంది పేషెంట్స్ చెప్పి ఇదే కంప్లైంట్, నీళ్ళు తాగండి అంటారు, మాకేమో వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అని వాటర్ తాగాలంటే అని. సో అట్లాంటి వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఎస్టీ మధు దొరుకుతుంది అనమాట మనకి. స్వీట్ రూట్ అంటారు అది ఇన్ఫ్యూజ్ చేసిన వాటర్ మనకి తాగితే చాలా తీయగా అనిపిస్తుంది, 0 calorie ఉంటుంది అనమాట. సో అది మంచి హైడ్రేషన్ ఇస్తుంది. సో ఆ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కానీ లేకపోతే సుగంధి పాల వేర్లు కానీ అవి ఇన్ఫ్యూజ్ చేసిన వాటర్ కానీ ఈ వట్టి వేర్లు ఇన్ఫ్యూజ్ చేసిన వాటర్ కానీ అవి వేసుకొని తాగండి. చిల్లగింజలు అని దొరుకుతాయి, అవి కూడా అంతే. అవి ఒక బాటిల్లో ఒక 4-5 గింజలు వేసేసుకోండి మీ వాటర్ బాటిల్లో, వేసేసుకొని దాన్ని క్యారీ చేయండి. వాటర్ టేస్ట్ మారుతుంది, టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఏదైతే ఆర్టిఫిషియల్ స్పార్కిల్ వాటర్ ఏవో తాగుతారు కదా, సో వాటికంటే ఇవి చాలా బెటర్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, స్కిన్ కూడా గ్లో అవుతుంది, మంచిగా అనిపిస్తుంది. ఓకే, సో స్కిన్ ఎలా టాపిక్ వచ్చింది కాబట్టి సమ్మర్లో ఎక్కువగా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ రఫ్నెస్ కానీ డ్రై అవ్వడం కానీ స్కిన్ ఎక్కువగా ఉంటుంది. సో ఏం చేస్తే బెటర్ అంటారు ఈ టైంలో స్కిన్కి? రొటీన్ ఏమైనా చెప్తారా? స్కిన్కి జనరల్గా ఏంటి అంటే ఎండాకాలంలో మోస్ట్లీ మనము నైట్స్ అప్లై చేయడమే మెయిన్ ఇంపార్టెంట్. మార్నింగ్స్ కంటే మళ్ళీ కెమికల్స్కే వెళ్ళాల్సి ఉంటుంది. సో మళ్ళీ జిడ్డు అయిపోతుంది కదా. నైట్ తిరిగి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ అవుట్ చేసుకోవాలంటే నైట్ చక్కగా కుంకుమ తైలం అప్లై చేసేసుకొని పడుకోండి. సో కుంకుమ తైలం ఏంటంటే ఎక్స్ట్రా సన్ ట్యాన్ ఏదైతే ఉంటుందో దాన్ని అంతా క్లియర్ అవుట్ చేస్తుంది. ఈ మధ్య మనం విన్నది ఏంటి అంటే ఈ సన్ స్క్రీన్స్ వాడడం వలన హార్మోన్స్ ఎఫెక్ట్ కొడుతుంది సంథింగ్ అని. సో దాంట్లో ఉండి చాలా మైనర్, బట్ మనకి అది అవాయిడ్ చేయాలి, దాని ట్యాన్నెస్ పోవాలి, బట్ ఎక్కువ సన్ స్క్రీన్ వాడకూడదు మనము అనుకున్నప్పుడు నైట్ దానికి ఏదైతే ఎఫెక్ట్ పడిందో సన్ వల్ల, ఏదైతే యూవీ రేస్ వల్ల ఎఫెక్ట్ పడిందో అది మనం నైట్ రొటీన్లో మనం కానీ చేంజెస్ చేసుకుంటే అప్పుడు నార్మల్ అయిపోతుంది. లైక్ కుంకుమ తైలం చెప్పాను కదా, అది నైట్ అప్లై చేసుకోవడం. అది కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ మేడం, మనకి అంత కష్టం అనుకున్నప్పుడు డైరెక్ట్గా మీరు ఇది కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా బేస్, కోకోనట్ ఆయిల్ ఫేస్కి అప్లై చేసేసుకోండి నైట్, నెక్స్ట్ రోజు మార్నింగ్ వాష్ చేసేసుకోండి. మనకి ఏంటంటే స్కిన్ కూడా ముడతలు తొందరగా రావు ఆయిల్ వల్ల, నెక్స్ట్ రోజు మార్నింగ్కి చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఆ మాయిశ్చర్ కూడా బాడీకి లాక్ అవుతుంది. కానీ కోకోనట్ ఆయిల్ డార్క్నెస్ పెంచుతుంది అంటే? లేదమ్మా, లేదు. ప్యూర్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ మీకు అసలు డార్క్నెస్ పెంచదు. అండ్ సెసేమ్ ఆయిల్ అంటారు, నువ్వుల నూనె కొంచెం కలర్ కొంచెం బ్లాక్ అవుతారు అంటారు, కానీ కోకోనట్ ఆయిల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ స్కిన్. మీకు స్కిన్ గ్లో కూడా వస్తుంది. నైట్ అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ కాళ్ళకి కానీ ఇవన్నీ నెక్స్ట్ రోజు మార్నింగ్ మాయిశ్చరైజర్ రాసే కంటే ముందు రోజు నైటే అన్నీ అప్లై చేసుకొని పడుకోండి చక్కగా, అది బెటర్. యాజ్ ఇఫ్ ఆయుర్వేదిక్ డాక్టర్గా నేను చెప్పే స్కిన్ కేర్ రొటీన్ ఏదైతే 7 layers 10 layers మార్నింగ్ పూసే కంటే 7 layers 10 layers రాత్రి పూసేసి పడుకోండి. చేతులకి, కాళ్ళకి, మొహానికి నైట్ అప్లై ఒక లేయర్ చాలు, నైట్ అప్లై చేసేసుకోండి, మార్నింగ్ వాష్ చేసుకోండి. ఆ 10 layers కూడా మీకు 1 layer వేస్తే సరిపోతుంది. సో సింపుల్ మాయిశ్చరైజర్ అండ్ సింపుల్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే సరిపోతుంది. మిగతా రొటీన్స్ అన్ని కూడా ఏదైతే రిపేర్ చేయాలో సెల్ని అదంతా కూడా నైట్ ఇది రిపేర్ చేసేస్తుంది. సో అంటే మార్నింగ్ 7 layers వేసే బదులు నైట్ ఒక లేయర్ వేస్తే ఆ వేయాల్సిన అవసరం రాదంట. అవును, అది ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు పాతకాలంలో కూడా. చక్కగా నైట్ మనకి అప్లై చేసుకొని నైట్ పడుకునే వాళ్ళు. సో మార్నింగ్ కల్లా మంచిగా అయ్యేవాళ్ళు స్కిన్ అంతా. నైస్ మ్యామ్. సో సమ్మర్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి అన్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.